ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మ్యాగీ నన్ను గట్టిగా పట్టుకో. ఇందులో దూకేయ్. 1 2 3. అమ్మీ అమ్మీ అన్నయ్య అమ్మీ లే అమ్మీ లే కాలేదు లే, కదా అమ్మీ, లే. ఏంటని అమ్మో, అమ్మీ అమ్మీ ఏం కాలేదు? నీకేం కాలేదు కదా ఏం కాలేదుగా చూస్తారేంటి? కదా? లోపలికి తీసుకెళ్తా పదండి పద, అమ్మీని, లోపలికి తీసుకెళ్ళు. రండి, జాగ్రత్తగా తీసుకుపండి జాగ్రత్త అమ్మా బాగారు ఈ రోజు నా అమ్మి లేచిన వేళ విశేషం బాగా మంచిగున్నట్టుంది. ఆ దేవుడి దయ వల్ల ఏమి కాల అమ్మా. అత్త కాపాడింది నేనైతే క్రెడిట్ ఏంటి దేవుడికి ఇచ్చేస్తున్నావు? అర్థమైందిలే. నేను కాపాడాను అనే నిజం ఒప్పుకుంటే నీ కూతురు నాకెక్కడ పడిపోతుందో, నా వేలు పట్టుకుని నా వెనకాల ఎక్కడ పరిగెత్తుకొచ్చేస్తుందో అని భయం కదూ. అంత దూరం ఎందుకు పోతావులే అబ్బి? నేను ఒప్పుకోవడం అటుంచు గాని నువ్వు అడవిలో కాపాడినావని వెంకీ థ్యాంక్స్ అని ఆనాడు చెప్పింది. ఇప్పుడు చెప్పుండదా? లేదు అంటే ఏంది దానర్థం? దాని అర్థం ఏంటంటే అత్త, నీ కూతురు నాకు ఇంకా దగ్గరవుతుంది అని. ఛా, నీ పాటికి నువ్వు అలా అర్థం చేసేసుకుంటే అయిపోదబ్బి. అయ్యో అత్త, నేను చెప్పేది నిజం. అప్పుడంటే మా ఇద్దరి మధ్య పెద్దగా కెమిస్ట్రీ పడలేదు కాబట్టి థ్యాంక్స్ చెప్పింది గాని ఇప్పుడు అలా కాదత్తా. కూసింత దగ్గరైపోయాం. మనుషులు దగ్గరైపోయే కొద్దీ మాటలు తక్కువైపోయి చూపులతోనే అన్నీ ఇచ్చిపుచ్చుకుంటామత్తా. ఏది అదిగో అట్ట పోతా ఉండదే అట్నా. నీ వైపు ఒక్కసారి కూడా ఒక్క చూపు కూడా చూసుండాది లేదే. హా, నువ్వు చూస్తూ ఉండు. లోపలికి వెళ్లే లోపు నా వైపు ఖచ్చితంగా చూస్తుంది. నా బంగారం అబ్బా. అబ్బీ అదిగో పోయుండాదిగా. అత్త ఒక్కసారి లుక్కేసుకో.
ఇందాక నువ్వు అన్నావు కదత్తా పోతా ఉండదని. నువ్వు అలా ఉందంటే పూర్తిగా పోయినట్టు కాదత్తా, మళ్ళీ ఒకలాగా నా గుండె నీ అమ్మ గుండె అలా లాగినట్టు మెల్లిగా వెనక్కొచ్చి ఇలా చూసింది చూసావు. ఇదన్నమాట దగ్గరైపోవడం అంటే. చూసావుగా అత్త, చూసింది నా ఆలపాటి గీత. అరే భద్రా, ఓయ్ నువ్వు నీ గద్దమామ కలిసి నా కోసం ఇలాంటి ఆయిల్ ప్లాన్లు కాకుండా కొత్త కొత్త కాన్సెప్ట్లు రెడీ చేయాలి. హ, అవి నాకు నా పెళ్ళానికి మధ్యలో కెమిస్ట్రీకి ఇది కెమిస్ట్రీకి రా బాగా ఉపయోగపడేలా ఉండాలి. హ? ఏది హ? వస్తా అత్త. ఛీ! మా అయ్యా మ్యాగీ కాపాడిన క్రెడిట్ కొట్టేశాడు. మనమే వాడి కోసం నూనె పోసామన్నది కూడా కనిపెట్టేశాడు. అడుగు. అఖిలమ్మా, ఏంటి అఖిలమ్మా పలకట్లేదు? ఎలా పలుకుతుంది, ఏం పలుకుతుంది? ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. మళ్ళీ అడగాలి మా అయ్యా. అత్తయ్య పరిస్థితి కూడా మనమే అర్థం చేసుకోవాలి. కరెక్ట్ గా చెప్పినావురా భద్రం. నువ్వైనా నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకుని ఉండావు. ఓ పాలి ముందుకిరా. కాస్త చెప్పతయ్యా.